హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కర్ణాటకలో ఒక బాబా మల్లికార్జున స్వామి అనే వ్యక్తి పైన ఫోక్సో కేసు నమోదైంది సార్. అతను ఒక పాపని అసభ్యంగా తాకాడని చెప్పేసి ఒక వీడియో విపరీతంగా కూడా వైరల్ అవ్వడంతో అతని మీద ఫోక్సో కేసు కింద నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. మరి ఆ వీడియోలో ఏముంది, నిజంగా అతను అసభ్యకరంగా తాకాడా, అతని పైన ఫోక్సో కేసు నమోదు చేయడం కరెక్టేనా, మరి అతని భక్తులు ఆందోళన చేస్తున్నా అంటున్నారు. దీని పట్ల వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, మరి ఆ బాబా దీనికి సమాధానం ఏం చెప్పాడు, ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఈ అంశాన్ని? ఇది మల్లికార్జున ముత్య అబ్బాయి పేరు, అబ్బాయి అని చెప్పాలి, ఎందుకంటే 26 ఏళ్ళు అతనికి. సో అతను బాబాగా దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి కూడా కర్ణాటకలో యాదగిరి జిల్లా అని ఉంటుంది, నార్త్ కర్ణాటక, దీన్ని కళ్యాణ కర్ణాటక అని కూడా పిలుస్తారు. ఆ యాదగిరి జిల్లాలో షాపూర్ తాలూకా ఉంది. ఆ షాపూరు టౌన్కి 16 కిలోమీటర్ల దూరంలో మహల్ రోజా మఠ్ అంటారు, దీన్ని యమునేశ్వర మఠ్ అని కూడా అంటారు. అక్కడ అతను 7-8 ఏళ్ళుగా ఆ మఠంలో ఉంటాడు. ఆ కర్ణాటక, ఉత్తర కర్ణాటక నుంచి ప్రతి పల్లె నుంచి ప్రజలు అక్కడికి వెళ్తారు. అట్లాగే ఆయన పాపులర్ అయ్యాడు ఈ మధ్య కాలంలో. ఆ పాపులారిటీ వల్ల ఇటు తెలంగాణ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు. అట్లాగే ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, అంటే బార్డర్, కర్ణాటక చుట్టూ ఉన్న బార్డర్ రాష్ట్రాలందరూ కూడా ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడం చేస్తున్నారు. అక్కడ లోకల్ ప్రజలైతే, ఎందుకంటే నాకు కన్నడ వచ్చు కాబట్టి నేను చాలా వీడియోలు చూశాను, అక్కడ స్థానిక ప్రజలైతే ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఆయన పరిష్కారం చూపుతున్నాడని కూడా నమ్ముతున్నారు. వాళ్ళ వీడియోలన్నీ కూడా నేను చూశాను, భక్తుల వీడియోలు. సో ఆయనకి ఒక రకం ఏంటంటే, ఒక సైకాలజిస్టు లేకపోతే ఒక ఊర్లో పెద్ద మనిషి సమస్య ఏమైనా వస్తే వాళ్ళని చర్చించి దానికి పరిష్కారం చూపడం, ఈ యాంగిల్లో అబ్బాయిలో నాకు కనబడింది. సో కాకపోతే ఏంటంటే, అతను ఒక రకంగా ఇంటర్నెట్ బాబా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో, యూట్యూబ్లో, తర్వాత ఫేస్బుక్లో, వీటన్నిటిలో కూడా రీల్స్, వీడియోస్ కూడా అతను అప్లోడ్ చేస్తున్నాడు. వాళ్ళ ఆశ్రమం నుంచి అప్లోడ్ చేయడం అలా కూడా పాపులర్ అయింది. అట్లాగే కొన్ని విద్యలు నాకు వచ్చని చెప్పి అతను శివలింగం మీద వెంట్రుకలు మొలిపించడం కావచ్చు, లేకపోతే ఏమి చదువుకోకపోయినా వేదాల శ్లోకాల్ని చెప్పడం కావచ్చు, ఇలాంటి కొన్ని విద్యలు కూడా తను ప్రదర్శిస్తున్నట్టుగా, అంటే ఏదో ఒక విద్యలు ప్రదర్శించకపోతే జనంలో బాబా అనే ఫీలింగ్ రాదు కదా. సో అలాంటివి కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అతన్ని పవాడ పురుష అని, లేకపోతే దేవమానవ అని, లేకపోతే లడ్డు ముత్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎక్కువగా భక్తులంతా కూడా అప్పాజీ అని పిలుస్తున్నారు. అది నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అప్పాజీ అప్పాజీ అనే అంటున్నారు. సో అతనికి అప్పాజీ అనే పేరు లోకల్గా బాగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా వీడియోల ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇతను మీద సడన్గా ఒక వీడియో, ఒక 7 ఏళ్ల పాపని, ఆ పాప 2వ క్లాసు, 7 ఏళ్ల పాపని అతను తీసుకొని ఆ అమ్మాయిని కొద్దిగా అటు ఇటు లాగుతున్నాడు, ఇటు ఇసిరేస్తున్నాడు, మళ్ళీ పట్టుకొని పడుకోబెట్టుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, అలాగా చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో మొత్తం కూడా నేను చూశాను. సో ఆ వీడియో, మామూలుగా వీడియో సపరేట్గా మనం చూస్తే ఏమవుతుందంటే, వీడియోలో అసభ్యంగా అమ్మాయిని ట్రీట్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి అసౌకర్యంగా ఫీల్ అవుతుంది, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. ఎవరికైనా కూడా అది అనిపించడంలో తప్పు లేదు. సో ఎందుకంటే సపరేట్గా మనం వాళ్ళిద్దరే ఉన్నట్టుగా మనకు అనుకుంటే అలాగే అనిపిస్తుంది. సో అలాగే మరి అలాగే అనిపించిందా ఏంటి తెలియదు, కానీ ఈ వీడియో అప్లోడ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనే ఒక సంస్థ దీన్ని సీరియస్గా తీసుకొని వీడోడు అసభ్యంగా చేస్తున్నాడు అని చెప్పి యాదగిరి జిల్లా ఎస్పీకి ఒక నోటీస్ ఇచ్చారు. ఇతను సుమోటోగా తీసుకొని మేము కేసు పెడుతున్నట్టుగా మీరు వెళ్ళి విచారించి కేసు పెట్టమని చెప్పారు. సో యాదగిరి ఎస్పీ అక్కడ లోకల్గా ఉండే గోగి పోలీస్ స్టేషన్ అంటారు, ఆ గోగి పోలీస్ స్టేషన్లో ఈ జిల్లా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ తరపున, అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా గోగి పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈయన మీద. సో ఇప్పుడు అది వైరల్ అయిపోయింది. కర్ణాటక మొత్తం బాగా దీని మీద, చివరికి హోంమంత్రి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఛానల్తో మాట్లాడాడు. ఇట్లా కర్ణాటక వ్యాప్తంగా ఇది పాపులర్గా ఇదైపోయింది. దీంట్లో దానివల్ల ఏమైందంటే, అతను ఈ బాబాయ్ మల్లికార్జున ముత్య ఎవరైతే ఉన్నారో అతను అబ్స్కాండ్ అయిపోయాడు.
అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు. అయితే అజ్ఞాతంలో కంప్లీట్గా వెళ్ళలేదు అతను. అక్కడ అజ్ఞాతంలో నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో భక్తులు ఎవరు కంగారు పడకండి, ఏమీ ఏ రకమైన ఇది జరగలేదు, మీరు చూసిన వీడియోలో ఏమీ లేదు, కాబట్టి మీరు కంగారు పడకండి, నేను ఎక్కడికి పారిపోలేదు, లోకల్గా ఉన్నాను. 3వ తేదీ సామూహిక వివాహాలకు సంబంధించిన ఆమంత్రణ పత్రిక అన్నాడు, అంటే లగ్న పత్రిక తీసుకొని నేను కొంతమందికి ఇవ్వడానికి ఇట్లా వచ్చాను, నేను దీన్ని ప్రూవ్ చేసుకుంటాను, ఒకవేళ పోలీసులు నన్ను పిలిస్తే నేను వెళ్తాను, నాకు నా చట్టాన్ని నేను గౌరవిస్తాను అనేది కూడా ఆ వీడియోలో చెప్పాడు. అట్లాగే అక్కడ పబ్లిక్ టీవీకి ఇచ్చిన ఒక సీక్రెట్ ప్లేస్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా అతను క్లియర్గా చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎప్పటి నుంచో నా దగ్గరికి వస్తున్నారు, ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగా, సొంత ఫ్యామిలీ లాగా, నేను ఒక తండ్రిలాగా పాపని డీల్ చేశాను తప్ప నేను వేరే రకంగా ఏం చేయలేదు. పైగా అదంతా కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీడియో తీసింది కూడా వాళ్ళ అమ్మ నాన్నే తీశారు. తీసి వాళ్ళు స్టేటస్లో వాళ్ళు హ్యాపీగా స్టేటస్ మన బాబాయ్ మన పాపను ఆశీర్వదించాడని చెప్పి వాళ్ళు ఆనందంగా స్టేటస్లో పెట్టుకున్నారు, ఇన్స్టాల్లో పెట్టారు. అది దాన్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఘోరం, ఒక 7 ఏళ్ళ పాప నేనేదో చేసినట్టుగా పాప ముఖాన్ని కూడా చూపించి వీడియోలు తీయడం. నేనంటే నేను కొట్లాడతాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఈ కేసులో నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, కానీ ఆ పాపని ఇలాగ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పాప ఎలా ఫీల్ అవుతుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఆ పాపకి, అదే ఆలోచించకుండా మీడియా కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, అదే నాకు బాధగా ఉందనేది అతను చెప్పాడు. దాంతోపాటు కొత్తగా అందిన వార్త ఏంటంటే, అతను కర్ణాటక హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు అతని తరపున అడ్వకేట్లు. సో ఈ కేసు అసలు ఏం లేదు, మీరు వీడియో చూడండి అని జడ్జికి కూడా చెప్పారు, వీడియో చూడండి, ఒరిజినల్ వీడియో చూడండి, వాళ్ళు పేరెంట్సే ఇస్తారు, ఒరిజినల్ వీడియో చూసి మీరు మాట్లాడండి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. కర్ణాటక హైకోర్టు దాన్ని మండేకి విచారణకి విచారణ డేట్ మండేకి ఇచ్చింది. సో మండే విచారణ జరుగుతుంది. క్వాష్ చేస్తారా లేకపోతే దీని మీద విచారించమని చెప్తారా అనేది చూడాలి. ఈ లోపల గోగి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ పాపకు సంబంధించిన పేరెంట్స్ని వాళ్ళని పిలిచారు. వీళ్ళు వచ్చి సోలాపూర్ సంబంధించిన వాళ్ళు కన్నడ కూడా మాట్లాడగలుగుతారు. వాళ్ళ మాటలు కూడా నేను విన్నాను. వాళ్ళు కూడా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, అసలు ఇదంతా కూడా ఘోరమైన విషయం, మా పాప మేము గత 6-7 ఏళ్ళ నుంచి వస్తున్నాము, మా పాపకు బర్త్డే కాబట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం, మా ఎదురుగానే ఆయన సరదాగా ఒక తండ్రిలాగా పాపను తీసుకొని ముద్దులాడుతూ ఆ పాపతో కాసేపు ఆడుకున్నాడు తప్ప అంతేమి లేదు. మేము కూడా హ్యాపీగా దాన్ని వీడియో తీసి మాకు చాలా ఆనందమైంది. యాక్చువల్గా ఆయన అంతసేపు టైం స్పెండ్ చేసి మా పాపకు ఆశీర్వదించాడంటే మాకు గ్రేట్ అనిపించింది. వీడియో తీసి మేము పెట్టాము అంతే తప్ప దాంట్లో ఆయన ఏమీ బ్యాడ్గా ఏమీ చేయలేదు ఆ పాపని. మీరు మా పాపతో కూడా మాట్లాడండి అని చెప్తున్నారు. పాపతో కూడా పోలీసులు మాట్లాడారు. పాప కూడా నేనేం బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు, నేను హ్యాపీగా ఫీల్ అవున్నాను. ఎందుకంటే నాకు ఆయన కొత్త కాదు, నేను కూడా 4-5 ఏళ్ళ నుంచి వస్తున్నాను మా పేరెంట్స్తో కూడా అనేది పాప కూడా పోలీసులకి చెప్పినట్టుగా ఉంది. పోలీస్ స్టేషన్లో వీళ్ళు అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మా పాపని ఇలా వీడియోలు చేసి పెట్టే హక్కు మీరు ఎవరిచ్చారు, మేమేదో పర్సనల్గా మా దాంట్లో పెట్టుకుంటే దాన్ని మా పాపని ఎలా చేశాడు అలా చేశాడని ఎలా చెప్తారు మీరు అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన మీద ఏమో పోక్సో కేసు, తర్వాత 75 BNS ఈ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. సో ఇప్పుడు ఇది కర్ణాటకలో చూసుకున్నప్పుడు 2 రకాలుగా విడిపోయారు. కొంతమంది ఏమో అసలు ఈయన ఇలాగ డీల్ చేయడం కరెక్ట్ కాదని, ఆయన మీద ఇతను లేని శక్తులంతా ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్నాడు అనేది కొంతమంది విమర్శిస్తూ ఈయన మీద చర్య తీసుకోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువ మంది నేను చూసిన వాళ్ళలో ఆయన చాలా మేలు చేస్తున్నాడు. అక్కడ ఆశ్రమంలో అందరికి వేలాది మందికి రోజు అన్నదానం జరుగుతుంది, ఫుడ్ పెడుతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ చాలా ఆదరంగా ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాడు. అసలు ఆయన ఒక ఆవిడైతే ఏడుస్తూ చెప్తుంది భక్తురాలు, మేము ఒకసారి వచ్చి నైట్ ఫుడ్ అయిపోయిందేమో అనుకొని పడుకొని ఉంటే ఆయన ఎక్కడికో పోయి వచ్చాడు, వచ్చిందే ఆయన భోంచేయకుండా ముందు మమ్మల్ని వచ్చి లేపి తిన్నారా అని అడిగి మాకు భోజనం పెట్టాడు. అలాంటి ఆయన మీద ఇలా చెప్పడం కరెక్ట్ కాదని ఆమె గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతుంది. అలా భక్తులు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు భక్తులు. ఎందుకంటే మేము 7-8 ఏళ్ళకి వస్తున్నాము, ఎప్పుడు కూడా ఆయన మాతో మిస్బిహేవ్ చేయలేదు అని స్త్రీలే ఎక్కువ మాట్లాడారు. యాక్చువల్గా మీడియాతో స్త్రీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు ఆయన మిస్బిహేవ్ చేయలేదు, మా పిల్లల్ని తీసుకొస్తున్నాము, మా టీనేజ్ పిల్లలు అందరూ వస్తున్నారు, ఆయన అందరితో కూడా సరదాగా బిహేవ్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు.
అతను చూస్తే కూడా ఏదో బాబా గెట్టపట్ల లేడు, ఏదో మామూలుగా రూరల్ గై లాగే ఉన్నాడు మనిషి కూడా. సో అందువల్ల జనం ఐడెంటిఫై అయినట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే ఆయన అందరితో మాట్లాడి ముందు చాలాసార్లు ఏంటంటే వాళ్ళ సమస్యలు వినేవాడు ఒకడు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్గా విని వాళ్ళకి ఏదో కొంత గైడెన్స్ ఇచ్చి హోప్ క్రియేట్ చేసే మాట్లాడేవాళ్ళు కావాలి. ఆ రోల్ అతను ప్లే చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. రూరల్ పాపులేషన్కి వాళ్ళకున్న సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక సైకాలజిస్ట్ లాగా, ఒక పెద్ద మనిషి లాగా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి చేస్తున్నట్టుగా అనిపించింది. భక్తులందరి చాలా నేను వీడియోలు చూశాను, వాళ్ళందరూ మాట్లాడేది వినిపిస్తే అది అనిపించింది. రెండోది ఏంటంటే ఇవాళ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది బాగా. చిన్నపిల్లల్ని తాకాలంటే కూడా భయం వేసే పరిస్థితి చాలా మందికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనం తాకితే వాళ్ళు బ్యాడ్ టచ్ అని పోక్సో కేసు ఏమైనా పెడతారా లేకపోతే ఏం చేస్తారో అన్న భయం వచ్చేసింది. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఒకవేళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్తారు నన్ను ఇట్లా తాకాడు. ఎందుకంటే పిల్లలకి అర్థమవుతుంది మనం ఎలా తాగుతున్నాం, ఎక్కడ తాగుతున్నాం అనే దాన్ని బట్టి పిల్లలకి అర్థమైపోతుంది. పెద్దలు దగ్గర ఉంటే పెద్దలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే తను ఏదో సపరేట్గా పాపం తీసుకొని తాకిన వ్యవహారం కాదు. తల్లిదండ్రులు ఎదురుగానే, వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, అందరూ ఎదురుగానే అతను బిహేవ్ చేస్తాడు. అది వీడియో సపరేట్గా చూస్తే మాత్రం ఆ ఫీల్ వస్తుంది, ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఈ పాపనేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ అక్కడ తల్లిదండ్రులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదా వాళ్ళ పాపని తను ఎలా డీల్ చేస్తున్నాడని. అంత తెలియని మూర్ఖత్వం ఏం కనబడలేదు నాకు వాళ్ళ మాటల్లో కూడా. వాళ్ళకు నాలెడ్జ్ ఉన్న భక్తులే చాలా మంది ఉన్నారు. మనం భక్తులు అనగానే వాళ్ళు ఏదో మూర్ఖులు అనుకునే బ్యాచ్లు కూడా చాలా మంది ఉన్నారు. భక్తులు అంటే బాబాలంటేనే వాళ్ళు చెడ్డవాళ్ళు, భక్తులు అంటేనే మూర్ఖులు అన్న ఒక ధోరణి ఉంది. అదేం లేదు. ఎవరి సమస్యలకి మనం కూడా సైకాలజిస్టుల దగ్గరకో ఎవరికో వెళ్తాం. మూర్ఖులు కాని వాళ్ళు కూడా వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళు కూడా వెళ్తారు. పెద్ద పెద్ద సైంటిస్టులకి వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు వెళ్తారు, కౌన్సిలింగ్కి వెళ్తారు. అలాగే వీళ్ళకి లోకల్గా ఆయన అందుబాటులో ఉండడం, టైం స్పెండ్ చేయడం, ఇవి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని అత్యంత ఘోరంగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కోర్టు లీగల్గా ఏం జరుగుతుంది లీగల్గా కూడా నాకు అనిపించింది ఏంటంటే, నేను లీగల్ చాలా మంది ఒపీనియన్స్ కూడా విన్నాను డిస్కషన్లో. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే తల్లిదండ్రులకి పెట్టకుండా, తల్లిదండ్రులు ఏమి చేయలేదని చెప్తుంటే ఎవరో ఎక్కడో చూసి పోక్సో కేసు పెట్టండి అంటే ఎలా అది వెళ్తుంది? అదేమి చెల్లదు. తల్లిదండ్రులు చెప్పి అతను మా పాపను అబ్యూజ్ చేశాడు అని చెప్పడం, లేదా ఆ పాప నన్ను ఇతను బ్యాడ్గా తాకాడు అని చెప్పితే అది పోక్స్ అవుతుంది తప్ప, ఎక్కడో వీడియో ఎక్కడో నుంచి చూసి ఈ వీడియోలో మాకు అనిపించింది బ్యాడ్గా చేసినాడు అని పెట్టేస్తే అది పోక్సో కాదు. అటైతే చాలా మంది మీద పెట్టేయచ్చు అనేది లీగల్గా ఒపీనియన్ చెప్తున్నారు. ఏదేమైనా హైకోర్టులో ఏం తేలుతుందని చూడాలి. ఈయనకి మాత్రం అక్కడ పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే ఉంది. మేము ఈ ఎఫ్ఐఆర్ కానీ ఎత్తకపోతే 2 రోజులు డెడ్ లైన్ పెడుతున్నాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని వాళ్ళ భక్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన బయటకు వచ్చే వరకు, ఆయన కేసు ఎత్తే వరకు మేము భోంచేయమని కూడా చాలా మంది చెప్తున్నారు. ఆల్రెడీ మేము భోంచేయట్లేదు, నిద్రపోవట్లేదు అని కూడా భక్తులు చెప్తున్నారు. చూస్తే ఆయనకి బాగా స్ట్రాంగ్ మద్దతు అయితే ఉన్నట్టుంది. ఈ కేసులో అంత బలం ఉన్నట్టుగా కూడా నాకైతే కనిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.